యూనికార్న్ అనే మాట ఇంగ్లీష్లో మనం చూస్తున్నాం. గుర్రుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్మును పైకెత్తా. యూనికార్న్, పిల్లలు ఆయా సందర్భాల్లో కొన్ని యూనికార్న్ బొమ్మలతో ఆడుతూ ఉంటారు కదా. గమనించిన ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కొమ్ము అనేది అధికారానికి మరియు శక్తికి, ఆ తర్వాత ఘనతకు సాదృశ్యమైనది. నీవు నా కొమ్ము పైకెత్తితివి అంటే అర్థం ఏంటంటే, నీవు నాకు అధికారం ఇచ్చావు ప్రభువా, ఆ తర్వాత నన్ను హెచ్చిస్తున్నావు లేదా నన్ను గణపరుస్తున్నావు. అంత మాత్రం కాకుండా నాకు తగిన శక్తిని, నీ కొరకు వాడబడే శక్తిని నాకు అనుగ్రహిస్తున్నావు అనేది ఆ మాట యొక్క సారాంశం. కొమ్ము పైకెత్తడం అంటే అదే. దేవుడు మనల్ని హెచ్చించువాడు. అరణ్యము నుండి హెచ్చు కలగదు, మరే పరిస్థితి నుండి హెచ్చు రాదు, కానీ దేవుడే మనల్ని హెచ్చించువాడు. అబ్రహామును దేవుడు హెచ్చించాడని లేఖనాలు ధృవీకరిస్తున్నాయి. అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు, విధేయత చూపించారు. దేవుడు ఉండమన్న చోట అబ్రహాము ఉన్నంతకాలం దేవుని ఆశీర్వాదాన్ని చాలా స్పష్టంగా చూడగలిగాడు. నీ జీవితంలో దేవుడు ఒక చిత్తాన్ని బయలుపరిచినప్పుడు తన స్వరాన్ని నీకు వినిపించి, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇది చేయాలి, ఈ డైరెక్షన్లో నువ్వు ప్రయాణం చేయాలి, ఇది నువ్వు చేయడం నా చిత్తము. అది కొంచెం కష్టమైన, ఇబ్బందిగా నీకు కనిపించినప్పటికీ కూడా నా చిత్తాన్ని నువ్వు చేయడం ద్వారా శాశ్వతంగా నువ్వు నిలబడతావు, నా ప్రణాళికలు నీ ద్వారా నేను నెరవేర్చుకుంటానని ప్రభువు చెప్పినప్పుడు విశ్వాసంతో దేవుని మాటకు లోబడుతున్నావా?